విల్ డిస్కస్ అబౌట్ స్టాయికియోమెట్రీ సెకండ్ పార్ట్. సో కాంపోజిషన్స్ అంటే యాటమ్స్ ఇచ్చినప్పుడు, యాటమ్స్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు దాని నుంచి ఇంపీరికల్ ఫార్ములా ఎలా డిటర్మైన్ చేయొచ్చు సమ్స్ చూస్తున్నాము. సో సెకండ్ సమ్ చూస్తే ఇక్కడ ఏ కార్బన్ కాంపౌండ్ కంటైన్స్ కార్బన్ అండ్ హైడ్రోజన్ బ్రోమిన్ ఇచ్చారు, వాటి యొక్క పర్సంటేజ్ ఇచ్చారు. ఏం చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ రాసుకొని వాటి యొక్క అటామిక్ వెయిట్స్ తో డివైడెడ్ బై చేయాలి. తర్వాత నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ లో ఏమవుతుంది, ఈ వచ్చిన వాల్యూస్ లో నుంచి స్మాలర్ వాల్యూ ఉంటుంది, ఈ స్మాలర్ వాల్యూతో అన్ని కూడా డివైడెడ్ బై చేస్తే వాటిని ఇంటీజర్స్ లోకి అంటే n వాల్యూస్ 1 2 3 లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినప్పుడు అప్పుడు కార్బన్ హైడ్రోజన్ ఇచ్చిన ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో రాసుకుంటే దాన్ని ఇంపీరికల్ ఫార్ములా అంటాము. ఇంకా ఇందులో ఏమి ఇచ్చారంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు, మాలిక్యులర్ ఫార్ములాను కూడా డిటర్మైన్ చేయమన్నారు. సో మనం మాలిక్యులర్ వెయిట్ ఇస్తే మాలిక్యులర్ వెయిట్ బై ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ రాసుకొని n వాల్యూని కనుక్కోవచ్చు. ఈ n వాల్యూతో ఇంపీరికల్ ఫార్ములాని మల్టిప్లై చేస్తే మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన సబ్స్టాన్సెస్ కాంపోజిషన్ అనేది ఎంత పర్సంటేజ్ ఉందో రాసుకుందాం. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏవేవి, కార్బన్ హైడ్రోజన్ బ్రోమిన్, కార్బన్ హైడ్రోజన్ బ్రోమిన్ ఎలిమెంట్స్ ఎంత పర్సంటేజ్ ఇచ్చారు, కార్బన్ ఈజ్ ద 12.8%, 12.8%, hydrogen 2.1%, 2.1%, bromine 85.1%, 85.1%. ఫస్ట్ మనం అటామిక్ వెయిట్స్ రాసుకోవాలి. ఎలిమెంట్స్ ఏవేవి, కార్బన్ హైడ్రోజన్ బ్రోమిన్. ఈ బ్రోమిన్ హైడ్రోజన్ కార్బన్ కి అటామిక్ వెయిట్స్ ఏమవుతుంది, కార్బన్ కి 12, హైడ్రోజన్ కి 1, బ్రోమిన్ కి 80. ఫస్ట్ ఇచ్చిన పర్సంటేజ్ ని అటామిక్ వెయిట్స్ తో డివైడెడ్ బై చేయాలి. ఏమవుతుంది, 12.8 by 12, 2.1 by 1, 85.1 by 80. సో వాల్యూస్ ఎంత అవుతుంది, 1.067, 2.1, 1.067. సో ఈ 3 వాల్యూస్ లో తక్కువగా ఉండే వాల్యూ ఏది, 1.067, 1.067. సో 3 వాల్యూస్ ని ఏదైతే స్మాలర్ వాల్యూగా ఉంటుందో దాంతో మనం డివైడెడ్ బై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, కార్బన్ హైడ్రోజన్ బ్రోమిన్, కార్బన్ వాల్యూ 1.067, హైడ్రోజన్ వాల్యూ 2.1, బ్రోమిన్ వాల్యూ 1.067. సో ఇక్కడ లీస్ట్ నంబర్ ఏంటి, 1.067, 1.067, 1.067, 1.067. వాల్యూ 1.067, రెండు క్యాన్సిల్ అయితే 1, 2.1 వాల్యూ ఎంత వస్తుంది, 2. నెక్స్ట్ ఇది వాల్యూ 1, ఏమవుతుంది, C1 H2 Br1. దట్ ఈస్ అ ఇంపీరికల్ ఫార్ములా. సో మాలిక్యులర్ ఫార్ములా కూడా డిటర్మైన్ చేయమన్నారు. మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఫార్ములా ఈజ్ 187.9. n వాల్యూ కనుక్కోవాలి అంటే మాలిక్యులర్ వెయిట్ n వాల్యూ n ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఇంపీరికల్ ఫార్ములా వెయిట్, ఇంపీరికల్ ఫార్ములా వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ ఎంత, 187.9 బై ఇంపీరికల్ ఫార్ములా వెయిట్. ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ అంటే కార్బన్ 12 ప్లస్ 2 ప్లస్ బ్రోమిన్ కి 80. టోటల్ ఎంత అవుతుంది, 80, 92, 93, 94. సో ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ లో సబ్స్టిట్యూట్ చేస్తే దాని ఇంపీరికల్ ఫార్ములా వెయిట్ 82, 92, 93, 94. 94. సో n వాల్యూ 2.
empirical formula CH2Br into 2, that is a molecular formula. Molecular formula is C2H4Br2. n వాల్యూ 2 కాబట్టి ఇంపీరికల్ ఫార్ములాని 2 తో మల్టిప్లై చేస్తే మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. సో C1 అంటే ఇంటూ 2, C2 H2 ఇంటూ 2 అంటే H4 అండ్ Br2, దట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా. సో ఈ మెథడ్ లో మనం మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయొచ్చు. అంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన కాంపోజిషన్ లో పర్సంటేజ్ రాసుకోవాలి, పర్సంటేజ్ ని వాటి యొక్క అటామిక్ వెయిట్స్ తో డివైడెడ్ బై చేయాలి, వచ్చిన వాల్యూస్ లో లీస్ట్ వాల్యూ ఎంత ఉంటుందో దాంతో మనం డివైడెడ్ బై చేస్తే ఇంటీజర్స్ అంటే 1 2 3 లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో దాన్ని బట్టి కార్బన్ ఎంత ఉంది, హైడ్రోజన్, బ్రోమిన్ ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అవి ఎంత ఉన్నాయో తెలిస్తే దాన్ని మనం ఫార్ములా వైజ్ రాస్తే అది ఇంపీరికల్ ఫార్ములా. దాని నెక్స్ట్ ఏంటంటే మాలిక్యులర్ వెయిట్ వాళ్ళు కానీ ఇచ్చుంటే ఎన్ వాల్యూ కనుక్కొని దాని నుంచి మనం మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ అంటే కాంపోజిషన్. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎలాగా నోట్ చేయాలి అంటే ఇంపీరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా ఎలా డిటర్మైన్ చేయాలి అంటే ఈ ప్రాసెస్ లోనే చేస్తారు. ద నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ని డిటర్మైన్ చేయడం. ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి సమ్ ఎలిమెంట్స్ కి అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఆక్సిజన్ కి, హాలోజన్స్ కి కాన్స్టెంట్ గా ఉంటాయి. సమ్ మెటల్స్ కి ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఒకటి అంటే కాన్స్టెంట్ గా ఉండదు, +3 +5 +7 ఇలాగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాటికి మనం డిటర్మైన్ చేయాలి అంటే ఏదైతే కాంప్లికేటెడ్ గా ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుందో దాన్ని ఎక్స్ అనుకొని రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క కాన్స్టెంట్ గా ఉండే అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ కి వీటికి కాన్స్టెంట్ గా ఉంటుంది కదా, వాటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి ఆక్సిడేషన్ స్టేట్ ని మనం డిటర్మైన్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం NaH2PO4 తీసుకుందాం. సోడియం అనేది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది, +1. హైడ్రోజన్ కి +1 ఉంటుంది. పాస్పరస్ కి తెలీదు, పాస్పరస్ అనేది ఆక్సిజన్ ఫ్యామిలీలో +2 +4 ఇలా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఉన్నప్పుడు దాని గురించి మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఆక్సిజన్ కి -2, ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్, ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఫ్లోరిన్ తో కంబైన్డ్ అయింటే మాత్రం -1 ఉండదు అంటే ప్లస్ చార్జ్ వస్తుంది. ఇంకా మిగిలిన ఆటమ్స్ తో బైండ్ అయినప్పుడు -2 చార్జ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కి +1, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కి +2, ఆక్సిజన్ కి -2, హైడ్రోజన్ కి +1 ఇవన్నీ కాన్స్టెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఇప్పుడు ఇక్కడ NaH2PO4 ఫార్ములాకి సోడియం కి +1, హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +1, ఫాస్ఫరస్ తెలీదు ఎక్స్, +4 into -2 = 0 పెట్టి దీన్ని మనం సింప్లిఫై చేయాలి. +1 +2 +x -4 2s are 8 = 0. ప్లస్ ఇంటూ మైనస్ ఇప్పుడు ఏమవుతుంది, +3 -8 +3 -8 -5 x -5 = 0, x +5. సో +5 is the oxidation state of phosphorus. phosphorus యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది, ఈ కాంపౌండ్ లో +5 ఉంటుంది. ఈ విధంగా మనం ఆక్సిడేషన్ స్టేట్ ని డిటర్మైన్ చేయాలి. ఇంకా అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే, వన్ మోర్ ఎగ్జాంపుల్, NaHSO4 సోడియం కి +1, హైడ్రోజన్ కి +1, సల్ఫర్ కి తెలీదు ఎక్స్, ఆక్సిజన్ ఫ్యామిలీ సల్ఫర్, నైట్రోజన్ ఫ్యామిలీ ఫాస్ఫరస్, ఆక్సిజన్ ఫ్యామిలీ సల్ఫర్ కి కూడా +2 +4 ఇలాగా ఆక్సిడేషన్ స్టేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆక్సిజన్ కి -2. సో సబ్స్టిట్యూట్ చేస్తే +1 +1 +x +4 into -2 = 0. ఇక్కడ ఏ స్టేట్ లేదంటే -1 సమ్ కాంపౌండ్స్ సమ్ సబ్స్టాన్సెస్ కి ఏముంటుందంటే -1 +1 ఇలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రం చార్జ్ అనేది ఉన్నప్పుడు =0 దగ్గర ఆ చార్జ్ అనేది ఉంచాలి. సపోజ్ మనం K2Cr2O7 అనుకోండి, MnO4-
MnO4 మైనస్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మ్యాంగనీస్ కి తెలీదు ఎక్స్, ఆక్సిజన్ కి -2, ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు 0కి బదులు -1 పెట్టాలి, ఎందుకంటే చార్జ్ అనేది -1 ఉంది కాబట్టి. అదే ఇక్కడ న్యూట్రల్ సబ్స్టాన్సెస్, ఇక్కడ చార్జ్ అనేది లేదు కాబట్టి ఈక్వల్ టు 0 పెడతాం. ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్, -4 2s are 8 ఈక్వల్ టు -1, ఎక్స్ ఈక్వల్ టు -1 ప్లస్ 8, ఎక్స్ వాల్యూ +7 అవుతుంది. సేమ్ అదే విధంగా, అంటే ఛార్జ్ ఉన్నప్పుడు ఈక్వల్ తర్వాత 0 పెట్టకుండా ఆ ఛార్జ్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ న్యూట్రల్ సబ్స్టాన్సెస్ అయితే మాత్రం 0నే ఉంచాలి. ఏమవుతుంది, +1 +1 +2 ప్లస్ ఎక్స్ -4 2s are 8 -8, ఎక్స్ -6 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు +6. సో సోడియం హైపోసల్ఫేట్ లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది, +6. ద నెక్స్ట్ వన్ H4P2O7, హైడ్రోజన్ కి ఆక్సిడేషన్ స్టేట్ +1, ఫాస్ఫరస్ కి తెలీదు ఎక్స్, ఆక్సిజన్ కి -2. సో +1 4 ఇంటూ +1, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, అండ్ ఫాస్ఫరస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఎక్స్ +7 ఇంటూ ఆక్సిజన్ -2 ఈక్వల్ టు 0. అబో అంటే చార్జ్ ఏం లేదు కాబట్టి ఈక్వల్ టు 0. +4 ప్లస్ 2x -7 2s are 14 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు 14 ప్లస్ 4 -14 ప్లస్ 4 ఏమవుతుంది, 10. సో -10 ఏమవుతుంది, ఈక్వల్ కట్ సైడ్ వస్తే 10 అవుతుంది. x ఈక్వల్ టు 10/2 5 +5 అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అయింది, 5 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి అది కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుందని మీనింగ్. ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి, మైనస్ చార్జ్ ఉంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్లస్ చార్జ్ ఉంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. The next one, another example, K2MnO4. Potassium is the first A group elements, +1. Manganese ki తెలియదు కాబట్టి X. ఆక్సిజన్, మ్యాంగనీస్ అనేది డి బ్లాక్ ఎలిమెంట్స్, వాటికి కూడా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అంటే వేరే అంటే +1 +2 +3 ఇలాగా చేంజ్ అవుతూ ఉంటాయి ఆక్సిడేషన్ స్టేట్స్. అందుకే వాటికి మనం కరెక్ట్ గా ఇది కాన్స్టెంట్ గా ఈ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుందని చెప్పలేం. సో ఎక్స్ ఆక్సిజన్ కి -2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ +1 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు 0, చార్జ్ లేదు కాబట్టి. +2 ప్లస్ ఎక్స్ -4 2s are 8 ఈక్వల్ టు 0, ఎక్స్ -6 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు +6. దట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్. మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందంటే +6. ద నెక్స్ట్ వన్ సోడియం బోరోహైడ్రేట్. సోడియం బోరోహైడ్రేట్ చూస్తే సోడియం కి +1, ఇక్కడ హైడ్రోజన్ కి -1 ఉంటుంది, బోరాన్ కి x, హైడ్రోజన్ కి +1 ఉంటుంది, కానీ ఈ సబ్స్టాన్సెస్ లో -1 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బోరాన్ అనేది థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సో సపోజ్ మనం +1 ఛార్జ్ పెట్టి చూస్తాం. +1 ఛార్జ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, x ప్లస్ సోడియం +1 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ +1 ఈక్వల్ టు 0, +1 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు -5. సో బోరాన్ అనేది +3 థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, NH2 NP1 ఉంటుంది, అంటే +2 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి, అంటే అక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుందా అంటే 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ అనేటివి గెయినింగ్ అనేది ఎలా జరగదు కాబట్టి దట్స్ వై ఇక్కడ -1 అంటే హైడ్రోజన్ అనేది అక్కడ ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే బోరాన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఆటమ్. సో ఇక్కడ చూస్తే +1 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -1 ఈక్వల్ టు 0, ఎక్స్ -4 +1 అంటే -3 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు +3.
సో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి అక్కడ +3 స్టేట్ వస్తుంది కాబట్టి బోరాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది +3. ద నెక్స్ట్ వన్ O2 F2. హాలోజన్స్ కి -1 ఛార్జ్ ఉంటుంది, ఫ్లోరిన్ కి ఎప్పుడు -1 ఛార్జ్ ఉంటుంది. అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఏంటంటే ఫ్లోరిన్ కాబట్టి. ఇప్పుడు ఆక్సిజన్ కూడా ఎలక్ట్రోనెగటివ్ యాటమే కాబట్టి, కానీ ఫ్లోరిన్ కంటే తక్కువ, అందుకే ఇక్కడ +1 క్యారెక్టర్ ఉంటుంది. సో ఎలా అంటే ఇక్కడ మనం తీసుకునేటప్పుడు O2 F2 ఫ్లోరిన్ తో బైండ్ అయినప్పుడు ఆక్సిజన్ ని X గా తీసుకుంటాం, ఫ్లోరిన్ ని -1 గా తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది 2x plus 2 into -1 equal to 0. 2x minus 2 equal to 0. 2x equal to 2. x equal to 2 by 2 అంటే 1. సో +1. ఇక్కడ ఆక్సిజన్ కి +1 ఛార్జ్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఆక్సిజన్ కి -2 ఛార్జ్ మాత్రమే ఉంటుంది. ఫ్లోరిన్ తో కంబైన్డ్ అయినప్పుడు ప్లస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది, అంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ద నెక్స్ట్ వన్ OF2. ఇది కూడా సేమ్, x అనుకుంటాము, ఫ్లోరిన్ కి -1. x plus 2 into -1 equal to 0. x minus 2 equal to 0. x equal to +2. So next one H2S2O7 H2O2. H2S2O7 చూస్తే హైడ్రోజన్ కి +1, 2 into +1 plus 2 into x plus 7 into -2 equal to 0. Plus 2 plus 2x minus 14 equal to 0. 2x minus 12 equal to 0. 2x equal to 12. x equal to 6 plus 6. అదే H2O2 తీసుకుంటే హైడ్రోజన్ కి +1, ఆక్సిజన్ కి x అనుకుంటాము. అప్పుడు ఏమవుతుంది 2 into +1 plus 2x equal to 0. Plus 2, 2x equal to 0, 2x equal to -2, x equal to -1. సో ఆక్సిజన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది -1. ద నెక్స్ట్ వన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. కెమికల్ బ్యాలెన్సింగ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ లో కెమికల్ బ్యాలెన్సింగ్ అంటే ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయడం ఎలాగా, బ్యాలెన్స్ ఎలా చేస్తాము అని అంటే ఫస్ట్ వన్ తీసుకుంటాము, MnO4 మైనస్ I మైనస్ MnO2 ప్లస్ I2 ఇన్ బేసిక్ మీడియం. ఇలాగా సమ్మిస్తారు ఇన్ బేసిక్ మీడియం. బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయండి ఇన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ లో అని చెప్పి ఇలా సమ్మిస్తారు. సో ఆ సమ్మిచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్స్ లో 2 ఆఫ్ రియాక్షన్స్ గా డివైడ్ చేయాలి. 2 ఆఫ్ రియాక్షన్స్ గా డివైడ్ చేయడం అంటే ఫస్ట్ వీటికి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి డిటర్మైన్ చేయాలి. MnO4 మైనస్ తీసుకుంటే MnO4 మైనస్ ఆక్సిడేషన్ స్టేట్స్, ఇది x, ఇది -2, ఆక్సిజన్ కి -2. ఏమవుతుంది అప్పుడు x ప్లస్ 4 into -2 ఈక్వల్ టు -1. x minus 4 2s are 8 equal to -1. x equal to -1 plus 8, that is a +7. సో మ్యాంగనీస్ కి +7 ఉంటుంది. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్ అంటే తెలుసు కదా, ఆక్సిడేషన్ రిడక్షన్. ఒక రియాక్షన్ లో ఆక్సిడేషన్ అట్ ద సేమ్ టైం రిడక్షన్ కూడా సైమల్టేనియస్ గా జరిగితే వాటిని రిడాక్స్ రియాక్షన్స్ అంటాము. సో ఈ రిడాక్స్ రియాక్షన్స్ లో మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ లో బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఈ కెమికల్ సబ్స్టాన్సెస్ అనేటివి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి చూడాలి. సో ఆక్సిడేషన్ జరుగుతుందా రిడక్షన్ జరుగుతుందా చూసి వాటిని 2 ఆఫ్ రియాక్షన్స్ గా డివైడ్ చేయాలి. అంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఎలాగ డివైడ్ చేస్తాము అంటే ఆక్సిడేషన్ స్టేట్. సో లాసింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ ఎలా చెప్పగలము, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ని ఆక్సిడేషన్ అంటాము. అది రిడక్షన్ అంటే
అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ని రిడక్షన్ అంటాము. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ని ఎలా చెప్తామంటే ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఆక్సిడేషన్ అంటాము. అంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ లాస్ అయితే దాన్ని ఆక్సిడేషన్ అంటాము. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్ అంటాము. లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇప్పుడు +5 ఉంది, +4 కి కన్వర్ట్ అయింది. అంటే మీనింగ్ ఏంటి, అక్కడ గెయిన్ అయింది, ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం వల్ల +5 నుంచి +4 కి కన్వర్ట్ అయింది. ప్లస్ అంటే మీనింగ్ ఇక్కడ ఏంటంటే లాసింగ్, +5 ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అయింది. దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ +5. అదే +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. అదే -1 అంటే 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంది. అలా ఎప్పుడు గెయిన్ చేసుకుంటాయి, కెమికల్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఆక్టేట్ రూల్ అంటే NH2NP6 కాన్ఫ్లిక్ట్ స్టెబిలిటీ కోసం వాటి ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ అని చెప్పుకున్నాం కదా కెమికల్ బాండింగ్ లో. ఈ కెమికల్ బాండింగ్ లో ఎలా అయితే అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వడానికి ఆక్టేట్ రూల్ NH2NP6 కాన్ఫిగరేషన్ ని ఎగ్జిబిట్ చేస్తాయో సేమ్ అదే విధంగా ఈ కెమికల్ రియాక్షన్స్ లో ప్లస్ చార్జ్, మైనస్ చార్జ్ అనేటివి దాన్ని బట్టి వాటిని ఆక్సిడేషన్, రిడక్షన్ గా చేయొచ్చు. సో ఆక్సిడేషన్ అంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ అంటే గెయినింగ్ ఆఫ్ electrons, that is called reduction. So first of all MnO4- కి ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కున్నాం. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటి, మ్యాంగనీస్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది, +7. అదే దానికి రిలేటెడ్ గా ఉండేది MnO2 చూస్తే x + 2 × -2 = 0, x - 4 = 0, x = +4. ఇప్పుడు ఏమవుతుంది, +7 నుంచి ఇక్కడ +4 అంటే ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే లాస్ అయింది. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, ఇక్కడ +4 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. అంటే 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని MnO2 గా కన్వర్ట్ అయింది. MnO4- అనేది ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి +4 ఎలక్ట్రాన్సే లాస్ అయింది. అంటే 7 లో నుంచి 7 - 4 ఎంత, 3. అంటే 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటుంది. అంటే గెయిన్ చేసుకుంటుంది అంటే మీనింగ్ ఏంటిది, రిడక్షన్ కి గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఆక్సిడేషన్. సో ఈ రెండింటిని మనం ఎలా రాసుకోవచ్చు, రిడక్షన్ అని రాసుకోవచ్చు, రిడక్షన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే I-1 ఉంది, ఇక్కడేమో 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో -1 నుంచి 0 కి కన్వర్ట్ అవుతుంది. అంటే లాసింగ్ ఉన్న 1 ఎలక్ట్రాన్ కూడా లాస్ అవుతుంది, లాస్ అయి 0 గా కన్వర్ట్ అవుతుంది. అంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి ఏం ఇండికేషన్, ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్. దీని నుంచి మనం ఏం రాయాలి, 2 ఆఫ్ రియాక్షన్స్ గా డివైడ్ చేయాలి, డివైడ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. సో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అని రాద్దాం. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏంటి, MnO4- gives rise to MnO2. Oxidation of reaction, I- gives rise to I2. I- gives rise to I2. Adhe reduction of reaction, MnO4- gives rise to MnO2. MnO4- gives rise to MnO2. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆక్సిడేషన్ బ్యాలెన్స్ ద ఆక్సిజన్, హైడ్రోజన్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ని ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ ద అదర్ ఎలిమెంట్స్. సో చూస్తే ఇక్కడ ఆక్సిజన్, హైడ్రోజన్ లేదు, కాబట్టి I-I2 వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ I-1 I ఉంది, ఇక్కడ 2 I ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 2I- gives rise to I2. అదే రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ లో ఆక్సిజన్, హైడ్రోజన్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయాలి. మ్యాంగనీస్ 1 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోవచ్చు. MnO4- gives rise to MnO2.
నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ ఆక్సిజన్స్ లేవు కాబట్టి 2I మైనస్ గివ్స్ రైజ్ టు I2. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. ఇక్కడ చూస్తే MnO4 మైనస్ MnO2. ఇక్కడ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ 4 ఇక్కడ 2 అంటే ఇటు సైడ్ ఇంకా 2 ఆక్సిజన్స్ కావాలి. 2 ఆక్సిజన్స్ కావాలి అంటే వాటర్ మాలిక్యూల్స్ ని యాడ్ చేయాలి. H2O లో ఒక ఆక్సిజన్ ఉంటుంది కదా, ఎటు సైడ్ అయితే తక్కువ ఉన్నాయో ఆక్సిజన్స్, అటు సైడ్ ఎన్ని తక్కువ ఉంటే అన్ని వాటర్ మాలిక్యూల్స్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది MnO4 minus gives rise to MnO2 plus 2 oxygens deficiency ఉంది కాబట్టి 2H2O. Next, balance the hydrogen atoms. Balance the hydrogen atoms. So ఇక్కడ hydrogens oxygens ఏం లేవు కాబట్టి 2I minus gives rise to I2. యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. ఇక్కడ చూస్తే హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ ని యాడ్ చేయడం వల్ల 4 హైడ్రోజన్స్ వచ్చాయి, ఇటు సైడ్ 4 హైడ్రోజన్స్ లేవు. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏమవుతుంది MnO4 మైనస్ ప్లస్ 4H ప్లస్ gives rise to MnO2 plus 2H2O. MnO2 plus 2H2O. సో MnO2 2H2O రాసినప్పుడు MnO2 plus 2H2O. సో ఇక్కడ 4H plus 2H2O, ఈ 4H ప్లస్ అంటే 4 హైడ్రోజన్స్ ఇటు సైడ్ లేవు కాబట్టి 4H ప్లస్ గా రాసుకుంటాం. సో ఇలా బ్యాలెన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఈక్వలైజ్ చేయాలి. MnO4 మైనస్ at 2I minus plus gives rise to I2. MnO4 minus 4H plus MnO2 2H2O. ఇప్పుడు ఏమవుతుంది H ప్లస్ ఆక్సిజన్స్ మ్యాంగనీస్ ఉన్నాయి 1 నెక్స్ట్ హైడ్రోజన్స్ 4H ప్లస్ ఇక్కడ 2H2 అంటే 4 హైడ్రోజన్స్, ఆక్సిజన్స్ చూస్తే 4 సరే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ ఈక్వలైజింగ్ ఆఫ్ electrons. ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ 2I మైనస్ I2 అంటే 1 ఎలక్ట్రాన్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అనేటివి I మైనస్ 1 ఎలక్ట్రాన్ I2 గా కన్వర్ట్ అవుతుంది. అంటే 2 ఎలక్ట్రాన్స్ అనేటివి చేంజ్ అవుతున్నాయి I మైనస్ నుంచి I2 కి కన్వర్ట్ అవ్వడానికి. ఇక్కడ ఏమవుతుంది లాస్ అవుతుందా గెయిన్ అవుతుందా అంటే లాస్ అవుతుంది. లాస్ అయిన వెట్ సైడ్ రాయాలంటే ప్రొడక్ట్ సైడ్ రాయాలి. ప్రొడక్ట్ సైడ్ రాస్తే ఇప్పుడు 2I minus gives rise to I2 plus 2E minus. అదే రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ లో ప్లస్ ఇది మ్యాంగనీస్ అనేది +7 నుంచి +4 కి కన్వర్ట్ అవుతుంది. సో 7 మైనస్ 4 ఎంత 3 ఎలక్ట్రాన్స్. 3 ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది గెయిన్ చేసుకుంటుంది అంటే రియాక్టెంట్ సైడ్ రాయాలి. అప్పుడు రియాక్టెంట్ సైడ్ రాస్తే MnO4 minus 4H plus 3E minus gives rise to MnO2 plus 2H2O. MnO2 plus 2H2O. ఇప్పుడు ఏమవుతుంది ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అక్కడ 3 ఎలక్ట్రాన్స్ రెండింటిని ఈక్వలైజ్ చేయాలి అంటే దీన్ని మనం 3 తో మల్టిప్లై చేసి ఆ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది దీన్ని 3 తో ఇంటూ 3
ఈ ఈక్వేషన్ ఏమో ఇంటూ 2, 6i మైనస్ 3i2 ప్లస్ 6e మైనస్, ఇక్కడ చూస్తే 2MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ 6e మైనస్ gives rise to 2MnO2 ప్లస్ 4H2O. ఇవన్నీ కూడా ఇప్పుడు బ్యాలెన్స్ చేసేది ఎసిడిక్ మీడియంలో. వాళ్ళు బేసిక్ మీడియం అడిగినప్పుడు ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు అడిషన్ ద 2 ఆఫ్ రియాక్షన్స్, ఈ 2 రియాక్షన్స్ ని యాడ్ చేసాం. అప్పుడు 6i మైనస్ 3i2 ప్లస్ 6e మైనస్, నెక్స్ట్ 2MnO4 మైనస్ 8H ప్లస్ 6e మైనస్ gives rise to 2MnO2 ప్లస్ 4H2. 6e మైనస్ క్యాన్సిల్ అయితే 2MnO4 మైనస్ ప్లస్ 6i మైనస్ ప్లస్ 8H ప్లస్ gives rise to 3i2 ప్లస్ 2MnO2 ప్లస్ 4H2O. ఇది ఎసిడిక్ మీడియంలో. దీన్ని మనం బేసిక్ మీడియంలోకి కన్వర్ట్ చేయాలి. వాళ్ళు సమ్లో ఇచ్చేటప్పుడే ఎసిడిక్ మీడియమా బేసిక్ మీడియమా అని చెప్పి ఇస్తుంటారు. సో ఎసిడిక్ మీడియం అన్నప్పుడు ఇంతవరకు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్ బేసిక్ మీడియం అన్నా సరే ఎసిడిక్ మీడియం వరకు ఇంతవరకు ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ లో ఏం చేయాలి అంటే, ఇక్కడ ఎన్ని H ప్లస్లు అయితే ఉన్నాయో అన్ని H ప్లస్ OH మైనస్ తో బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. బోత్ సైడ్స్ అంటే రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 2MnO4 మైనస్ ప్లస్ 6i మైనస్ 8H ప్లస్ 8OH మైనస్ ఏమవుతుంది, 8H ప్లస్ 8OH మైనస్ H ప్లస్ OH మైనస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్ అవుతుంది. సో 8H2O గా కన్వర్ట్ అవుతుంది. 2MnO4 మైనస్ ప్లస్ 6i మైనస్ ప్లస్ 8H2O gives rise to 3i2 plus 2MnO2 plus 4H2O plus 8OH minus. బోత్ సైడ్స్ 8OH minus తో మనం యాడ్ చేయాలి. అప్పుడు ఈ 8H2O 4H2O గా కన్వర్ట్ అవుతుంది. సో టోటల్ ఈక్వేషన్ లాస్ట్ ఫైనల్ గా ఈక్వేషన్ ఏమవుతుంది, 2MnO4 మైనస్ ప్లస్ 6i మైనస్ ప్లస్ 4H2O gives rise to 3i2 plus 2MnO2 plus 8OH minus. సో ఇక్కడ OH మైనస్ ఉంటే బేసిక్ మీడియం, H ప్లస్ ఉంటే ఎసిడిక్ మీడియం. ఇక్కడ బ్యాలెన్స్ చూస్తే మ్యాంగనీస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ 2. నెక్స్ట్ అయోడిన్స్ ఎన్ని ఉన్నాయి, 6. ఇక్కడ చూస్తే 3 2s are 6. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 4 2s are 8 హైడ్రోజన్స్. ఆక్సిజన్స్ చూస్తే 4 2s are 8, ఇక్కడ 4, టోటల్ 12 అయితే ఇక్కడ 8 9 10 11 12 సరిపోయాయి కదా. ఇలా బ్యాలెన్స్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ కి ఫస్ట్ ఆక్సిడేషన్ నంబర్స్ ని నోట్ చేసుకోవాలి. ఈ ఆక్సిడేషన్ నంబర్స్ ని బట్టి ఆక్సిడేషన్ రియాక్షన్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ గా డివైడ్ చేయాలి. ఈక్వేషన్స్ గా డివైడ్ చేసి 1 by 1 అది ఫస్ట్ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేయాలి, తర్వాత హైడ్రోజన్ ని బ్యాలెన్స్ చేయాలి, తర్వాత ఎలక్ట్రాన్స్ ని బ్యాలెన్స్ చేసి ఈక్వలైజ్ చేసి యాడ్ చేయాలి. ఎసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియం. వాళ్ళు బేసిక్ మీడియం లో అడిగారంటే ఎసిడిక్ మీడియం వరకు సేమ్ ఇదే ప్రాసెస్ లో బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ లో OH మైనస్ అనేటివి యాడ్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. సో వన్ మోర్ నెక్స్ట్ వన్ ఇంకొక ఈక్వేషన్ కూడా చూస్తే MnO4 మైనస్ SO2 Mn gives rise to Mn plus 2 plus HSO4 మైనస్ తీసుకుంటాం. మ్యాంగనీస్ కి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ డిటర్మైన్ చేస్తే X ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు -1. ఇక్కడ మైనస్ ఉంది. సో ఏమవుతుంది, X మైనస్ 4 2s are 8 ఈక్వల్ టు -1. ఇప్పుడు ఏమవుతుంది, -1 ప్లస్ 8 ప్లస్ 7. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ మ్యాంగనీస్ పైన +7, అదే Mn +2 దగ్గర +2. సో +7 నుంచి +2 కి కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ రిమైనింగ్ 5 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటుంది కాబట్టి MnO4 మైనస్ Mn +2 గా కన్వర్ట్ అయ్యే రియాక్షన్ ఏంటి, రిడక్షన్.
అదే SO2 HSO4 మైనస్ చూస్తే SO2 కి x ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు 0, x మైనస్ 8 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ప్లస్ 8. అదే HSO4 మైనస్ కి చూస్తే ప్లస్ 1 హైడ్రోజన్ కి ప్లస్ x ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు -1. x -8 ప్లస్ 1 అంటే -7. -7 ఈక్వల్ టు -1. x ఈక్వల్ టు -1 ప్లస్ 7, x ఈక్వల్ టు ప్లస్ 6. సో ప్లస్ 8 నుంచి ప్లస్ 6 సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంగా కన్వర్ట్ అవుతుంది, ప్లస్ 8 నుంచి ప్లస్ 6 గా కన్వర్ట్ అవుతుంది. డిక్రీజింగ్ ఆఫ్ oxidation states. So reduction of reaction SO2 is the oxidation of reaction. సో ఫస్ట్ టూ ఆఫ్ రియాక్షన్స్ గా మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసినప్పుడు అది ఒకదానికంటే ఫస్ట్ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రిమైనింగ్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేసి టూ ఆఫ్ రియాక్షన్స్ ని యాడ్ చేయాలి ఇన్ ఎసిడిక్ మీడియం. నెక్స్ట్ ఇంకో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూస్తే Cr2O7 -2 SO2 Cr+3 SO4 -2. Cr2O7 ఆక్సిడేషన్ స్టేట్ నోట్ చేస్తే x ఆక్సిజన్ కి -2, 2x ప్లస్ 7 ఇంటూ -2 ఈక్వల్ టు -2, 2x minus 14 equal to -2, 2x equal to -2 plus 14, x equal to 12 by 2, 6. The next one SO2 SO4 minus 2. Acidic medium. Cr plus 3. So plus 6 నుంచి క్రోమియం +6 నుంచి +3 కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ +3 అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే 3 ఎలక్ట్రాన్స్ అది గెయిన్ చేసుకుంటుంది. ఈ రెండు కూడా రిడక్షన్. అదే SO2 SO4 -2 చూస్తే SO2 కి x ప్లస్ 2 ఇంటూ -2 equal to 0, x minus 4 equal to 0, x equal to plus 4. ఇక్కడ SO4 -2 చూస్తే x plus 4 into -2 equal to -2, x minus 8 equal to -2, x equal to -2 plus 8 plus 6. సో +4 నుంచి +6 కి కన్వర్ట్ అవుతుందంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిడేషన్. అంటే ఇది +6 +4, ఇక్కడ +6, ఇక్కడేమో +6, ఇది +3. +6 +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని +3 గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ +4 +6 అంటే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి 6 ఎలక్ట్రాన్స్ అంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువగా లాస్ అవుతుందంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిడేషన్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్. ఇప్పుడు వీటన్నిటిని టూ ఆఫ్ రియాక్షన్స్ గా డివైడ్ చేసుకోవాలి. టూ ఆఫ్ రియాక్షన్స్ గా డివైడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఫస్ట్ వన్ Cr2O7 -2, Cr2O7 -2 gives rise to Cr plus 3. SO2 gives rise to SO4 -2. SO2 gives rise to SO4 -2. So
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా బ్యాలెన్స్ చేస్తే ఇది క్రోమియం 2 ఉన్నాయి, ఇటు సైడ్ 1 మాత్రమే ఉంది, అప్పుడు 2 తో మల్టిప్లై చేయాలి. Cr2O7 -2 2Cr + 3. అదే ఇక్కడ SO2 SO4 -2 అంటే సల్ఫర్ అనేటివి 1 1 ఉంది కాబట్టి SO2 యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు, SO4 -2. నెక్స్ట్ ప్రాసెస్ లో ఏంటి, ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. సో Cr2O7 ఇక్కడ ఆక్సిజన్ అనేది 7 ఉంది కాబట్టి ఇక్కడ ఇటు ప్రొడక్ట్ సైడ్ లేదు కాబట్టి ఎన్ని ఆక్సిజన్స్ డెఫిషియన్సీ ఉంటే అన్ని వాటర్ మాలిక్యూల్ ని యాడ్ చేయాలి. Cr2O7 2Cr + 3 + 7H2O. ఇక్కడ చూస్తే ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఇక్కడ 4 ఉన్నాయి అంటే 2 ఆక్సిజన్స్ అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ ని యాడ్ చేయాలి. 2H2O gives rise to SO4 -2. ద నెక్స్ట్ ప్రాసెస్ లో ఏంటి, హైడ్రోజన్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్స్ లో వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసినప్పుడు హైడ్రోజన్స్ వస్తాయి కదా, ఈ హైడ్రోజన్స్ ని మనం బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 7 2s are 14 హైడ్రోజన్స్ యాడ్ అయ్యాయి అంటే ఇటువైపు H+ ని 14 H+ ని యాడ్ చేయాలి. Cr2O7 + 14H+ gives rise to 2Cr + 3 + 7H2O. సేమ్ ఇక్కడ 4 హైడ్రోజన్స్ యాడ్ అయ్యాయి కాబట్టి వాటర్ మాలిక్యూల్ ఇటువైపు హైడ్రోజన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల H+ ని యాడ్ చేయాలి. SO2 2H2O gives rise to SO4 -2 + 4H+. నెక్స్ట్ ఫర్దర్ గా బ్యాలెన్స్ ద ఎలక్ట్రాన్స్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ చూస్తే +6 నుంచి +3 కి కన్వర్ట్ అయింది అంటే 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటుంది. అంటే 3 ఎలక్ట్రాన్స్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 3 ఎలక్ట్రాన్స్. అదే వీటి మధ్య +4 నుంచి +6 కి కన్వర్ట్ అయిందంటే 2 ఎలక్ట్రాన్స్. సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ ఏమో డిఫరెన్స్ 3 ఎలక్ట్రాన్స్, అదే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్ ఏమో 2 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ తో ఈక్వలైజ్ చేస్తే 3 Cr2O7 + 14H+. ఇది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ కాబట్టి లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రొడక్ట్ సైడ్ రాయాలి. 2Cr + 3 + 7H2O + 3E-. అదే ఇక్కడ SO2 + 2H2O ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్ లో లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ లో గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ లో గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి రియాక్టెంట్ సైడ్, అదే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో SO2 + H2O లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ప్రొడక్ట్ సైడ్ రాయాలి. SO4 -2 + 4H+ + 2E-. డిఫరెన్స్ 2 ఎలక్ట్రాన్స్. ద నెక్స్ట్ ప్రాసెస్ లో ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇవేమో 3 ఎలక్ట్రాన్స్, ఇవి 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ ని *2 తో మల్టిప్లై చేయాలి, ఈ ఈక్వేషన్ ని *3 తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి రాసినప్పుడు ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేయాలి, 2 ఆఫ్ రియాక్షన్స్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 తో మల్టిప్లై చేస్తే రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ని 2Cr2O7 plus 14 2s are 28H plus 28H plus 3 into 2 6E minus gives rise to 2 2s are 4 Cr plus 3 4 Cr plus 3 plus 7 into 2 14 H2O 14 H2O. Next another one reduction of oxidation of reaction 3 తో మల్టిప్లై చేస్తాం 3SO2 plus 3 2s are 6H2O 6H2O
plus 3SO4 minus 2, 3SO4 minus 2, 3 4s are 12H plus 12H plus. Next 3 2s are 6E minus plus 6E minus. వీటన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు 6E minus 6E minus క్యాన్సిల్ అయితే 2Cr2O7 minus 2 plus 28H plus gives rise to 4Cr plus 3 plus 14H2O. ఇక్కడ H2O ఇక్కడ 14H2O 6H2O క్యాన్సిల్ అయితే టోటల్ గా 2Cr2O7 H plus 28H plus 12H plus. 28 లో నుంచి 12 ని మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది 16H plus 16H plus and 3SO2 6H2O 14H2O. 14 లోంచి 6 మైనస్ చేస్తే 8H2O gives rise to 4Cr plus 3 plus 3SO4 minus 2 plus 8H2O. That is the balancing equation. ఇక్కడ చూస్తే క్రోమియమ్స్ ఎన్ని ఉన్నాయి 2 2s are 4 and H plus ఎన్ని ఉన్నాయంటే 16H plus. ఇక్కడ 8 2s are 16. నెక్స్ట్ సల్ఫర్ చూస్తే 3 ఆక్సిజన్స్ చూస్తే 7 2s are 14, 3 2s are 6, 14 6 20. ఇక్కడ 3 4s are 12, 8 20. సో టోటల్ గా ఎలిమెంట్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అయిపోయాయి ఈ ప్రాసెస్ లో. ఇది ఇన్ ఎసిడిక్ మీడియం. ఇన్ ఎసిడిక్ మీడియం లో బ్యాలెన్స్ చేయడం ఇలాగనమాట. ఫస్ట్ ఈక్వల్ 2 ఆఫ్ రియాక్షన్స్ ని డివైడ్ చేసి రాస్తాము. దాని నుంచి ఆక్సిడేషన్ రిడక్షన్ ని డివైడ్ చేసి రాసి వాటిని 1 by 1 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేశాక తర్వాత ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేయడానికి వాటర్ మాలిక్యూల్ ని యాడ్ చేస్తాము. వాటర్ మాలిక్యూల్ ని యాడ్ చేశాక H plus అయాన్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ బ్యాలెన్స్ చేసి హైడ్రోజన్ బ్యాలెన్స్ చేస్తాము. తర్వాత ఎలక్ట్రాన్స్ ని ఈక్వలైజ్ చేసి యాడ్ చేస్తాం, అడిషన్ చేసి నెక్స్ట్ లాస్ట్ కి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. This is the process of ion exchange method. Thank you.